Good morning. My name is K. Murali Mohan, JL in ELCT at GJC Huzurabad. I am going to teach you first year subject Electronic Devices and Circuits, Unit 2, Power Supplies and Filters. Contents of this chapter: definition of AC DC power supply, block diagram of DC power supply, study of half-wave rectifier with filter and application, definitions of RMS and average value, ripple factor and efficiency of half-wave rectifier, study of full-wave rectifier with filter and applications, study of bridge rectifier with filter and its applications, study of comparisons of rectifier circuits, study of filters, capacitor filter, inductor filter, capacitor inductor, capacitor filter, definition of voltage regulation, series and shunt regulator by using Zener diode applications. Definition of AC and DC. Alternating current, AC. Alternating current is defined as the flow of charge that changes direction periodically. The result obtained will be the voltage level also reverses along with the current. Basically, AC is used in industries, houses, office buildings, etc. మనం ఇప్పుడు ఏసీ మరియు డీసీల యొక్క నిర్వచనాన్ని తెలుసుకుందాం. యాక్చువల్గా కరెంట్స్ అన్నిటివి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏసీ, ఒకటి డీసీ. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. ముందుగా ఆల్టర్నేటింగ్ కరెంట్. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క వేవ్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక సైన్ వేవ్. ద ఫ్లో ఆఫ్ చార్జ్ దట్ చేంజెస్ డైరెక్షన్ పీరియాడికల్లీ. దాని యొక్క ఫ్లో ఎప్పుడూ కూడా పీరియాడికల్లీ మారుతూ ఉంటుంది. ముందు పాజిటివ్ అని, తర్వాత నెగిటివ్, తర్వాత పాజిటివ్ సైడ్, తర్వాత నెగిటివ్ సైడ్. ఇదేంటంటే మనం టైం పీరియడ్ ఒక సైడ్ తీసుకుంటాం. వోల్టేజ్ యాక్సిస్ ప్రకారం తీసుకున్నట్టయితే మనం ఒక గ్రాఫ్ తీసినట్టయితే ఈ విధంగా వస్తుంది. సో కరెంట్ ఎప్పుడైతే పీరియాడికల్లీ చేంజ్ అవుతుందో దాంతో పాటు వోల్టేజ్ కూడా పీరియాడికల్లీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క వేవ్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తాం, హౌసెస్ లో, అలాగే ఆఫీస్ బిల్డింగ్స్ లో జనరల్ గా యూజ్ చేస్తూ ఉంటాం. మన ఇళ్లలోకి వచ్చేది కూడా ఏసీ వోల్టేజే. ఇది ఎంత ఉంటుంది? 230 volts ఏసీ ఉంటుంది. 50 hertz దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. డైరెక్ట్ కరెంట్ దీన్ని సింపుల్ గా డీసీ అంటాం. డైరెక్ట్ కరెంట్ is the one directional or unidirectional flow of electric charge. An electrochemical cell is a prime example of DC power. డైరెక్ట్ కరెంట్ ఏంటంటే యూనిడైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్, అంటే అది ఒకే డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది. ఇంతకు ముందు మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క డైరెక్షన్ ఎవ్రీ పీరియాడికల్లీ చేంజ్ అవుతూ ఉంటుంది. అందులో ఒకసారి పాజిటివ్, ఒకసారి నెగిటివ్. ఇందులో మాత్రం ఒకే డైరెక్షన్ లో ఉంటుంది. వన్ డైరెక్షన్ ఆర్ యూని డైరెక్షన్ అంటాం. ఇది చూడండి, ఇది రెడ్ కలర్ ఉంది కదా, ఇది మనకు డైరెక్ట్ కరెంట్ యొక్క సింబల్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రోకెమికల్ సెల్. ఎలక్ట్రోకెమికల్ సెల్ లేదా మన ఇండ్లలో మన రిమోట్ కానీ యూజ్ చేసేటువంటి బ్యాటరీస్ ఉంటాయి కదా, అందులో నుండి వచ్చేది కూడా డైరెక్ట్ పవర్, డైరెక్ట్ కరెంట్. DC power supply. The electrical power is generated, transmitted and distributed in the form of AC because of economical consideration. But for operation of most of the every electronic circuit is used DC power supply. The DC power is obtained from converting AC into DC. The process of conversion of AC power supply into DC power supply is known as converter.
ఆర్ సింప్లీ రెక్టిఫైర్. DC పవర్ సప్లై ఏంటంటే మనము ప్రతి ఎలక్ట్రానిక్ అప్లయన్స్ మనం ఇళ్లలో ఉపయోగించేటువంటి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉంది, కంప్యూటర్ ఉంది, రేడియో ఉంది. సో ఇలాంటి ప్రతి ఎలక్ట్రానిక్ అప్లయన్స్ కి మనం ఏం యూజ్ చేస్తాం? డైరెక్ట్ కరెంటే యూజ్ చేస్తాం. కానీ ఎలక్ట్రికల్ పవర్ ని మాత్రము జనరేట్ చేయడము అంటే తయారు చేయడం కానీ, దాన్ని ట్రాన్స్మిట్ చేయడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇదంతా కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్ రూపంలో ఉంటుంది. ఎందుకంటే ఎకనామికల్ కన్సిడరేషన్ దృష్ట్యా. కాకపోతే మన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఏం యూజ్ చేస్తాం? మనం డైరెక్ట్ సప్లైని యూజ్ చేస్తాం, డైరెక్ట్ కరెంట్ యూజ్ చేస్తాం. కాబట్టి మనం ఏం చేయాలి? మనకు వచ్చినటువంటి ఏసీ సప్లైని డిసి సప్లైకి మార్చుకోవాలి. So the process of conversion of AC power supply into DC power supply is known as converter or rectification, anything. So మనం ముందుగా ఏం చేయాలంటే దాన్ని ఏసీని డీసీగా మార్చుకోవడానికి ఈ పవర్ సప్లైని మనం యూజ్ చేస్తాం. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పవర్ సప్లై. సో ఇది బ్లాక్ డయాగ్రామ్ పవర్ సప్లై యొక్క. ఇందులో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 బ్లాక్స్ ఉన్నాయి. ఈ బ్లాక్స్ గురించి ముందుగా మనం నేర్చుకున్నాం. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్, సెకండ్ రెక్టిఫైర్, థర్డ్ ఫిల్టర్, తర్వాత రెగ్యులేటర్, తర్వాత లోడ్. ఈ బ్లాక్ డయాగ్రామ్ లో ముందుగా ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, ఈ ట్రాన్స్ఫార్మర్ కి మనం ఏసీ సప్లైని ఇస్తాం. ఏసీ సప్లైని ట్రాన్స్ఫార్మర్ కి మనం సప్లై చేస్తాం. ఇచ్చిన తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ నుండి మనకు అవుట్పుట్ ఉంటుంది కదా, అది కూడా ఏసీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ ఏసీ లైన్ నుండి మనం యూజ్ చేస్తే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఏమైనా యాక్సిడెంటల్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు వచ్చేటువంటి దాన్ని మనకు కావలసినంత, మన ఎలక్ట్రానిక్ వాటికి చాలా వరకు తక్కువ డైరెక్ట్ కరెంట్, తక్కువ వోల్టేజ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? మనకు కావలసినంత వోల్టేజ్ ని తగ్గించి మనకు ఇస్తుంది అనమాట. సో ఇన్పుట్ ఏసీఏ, అవుట్పుట్ కూడా ఏసీఏ. కాకపోతే అవుట్పుట్ ఏసీ ఏంటంటే తక్కువ వోల్టేజ్, మనకు కావలసినటువంటి వోల్టేజ్ ఉంటుంది. సో ఈ వచ్చినటువంటి అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ ని రెక్టిఫైర్ కి ఇస్తాం. సో రెక్టిఫైర్ ఇన్పుట్ ఈజ్ ఏసీ, అవుట్పుట్ ఏమవుతుంది అంటే డిసి వస్తుంది. రెక్టిఫైర్ ఏం చేస్తుంది అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ని డైరెక్ట్ కరెంట్ గా మారుస్తుంది. సో అందుకని దాన్ని రెక్టిఫైర్ అంటారు. రెక్టిఫైర్ అంటే ఏంటంటే ఏసీని డీసీగా మార్చేదాన్ని రెక్టిఫైర్ అంటారు. కాకపోతే ఈ రెక్టిఫైర్ అవుట్పుట్ లో కొన్ని రిపుల్స్ ఉంటాయి, అంటే కొంత ఏసీ కాంటెంట్ కూడా అందులో ఉంటుంది. ఆ ఏసీ కాంటెంట్ ని తొలగించడానికి ఈ ఫిల్టర్ ని యూజ్ చేస్తాం. ఫిల్టర్ ని యూజ్ చేయడం వల్ల అందులో వచ్చినటువంటి కొంత ఏసీ కాంపోనెంట్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ రెగ్యులేటర్. రెగ్యులేటర్ ఏంటంటే కాన్స్టెంట్ అవుట్పుట్ ఇస్తుంది. ఇంకా ఏమైనా రిపుల్స్ లాంటివి ఉన్నా కూడా, ఏం ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా వాటన్నిటిని తొలగించి మనకు కాన్స్టెంట్ అవుట్పుట్ డిసి అవుట్పుట్ ఇస్తుంది. ఆ డిసి అవుట్పుట్ ని మనకు కావలసినటువంటి దానికి మనం ఉపయోగిస్తాం. సో చివరిగా ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఏసీ ఏ విధంగా మారిపోయిందంటే డైరెక్ట్ లైన్. ఏసీ సింబల్ ఇది కదా, ఏసీ వేవ్ ఫామ్. మనం డిసి వేవ్ ఫామ్ అంటే ఎలా అంటే ఈ ఏసీ ఈ విధంగా మారింది. అంటే ఈ పవర్ సప్లైలో మనకు కావలసినటువంటి డిసి అవుట్పుట్ ని మనం పొంది మన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కి ఉపయోగించవచ్చు. సో అగైన్ in block diagram we have 5 blocks. In the first block it's a transformer. Generally in most of the electronic appliances we use step down transformer. So it gives less or required voltage output. That is also in the form of AC. So the output of transformer is given to rectifier, and this rectifier converts alternating current into direct current. We get here the output of rectifier will be DC, but again it contains some AC component or the ripples. So to filter all those ripples we use filter. It filters the ripple, and the output of filter also may contain some fluctuations. So these fluctuations should not be directly
given to the electronic appliances. So that is not good for electronic appliances. So we must have to make that fluctuations steady. So regulator will be used that gives a steady current, a constant direct current, do not have fluctuations. So that direct current will be given to the any electronic appliance. Already discussed the main blocks. The main blocks of power supply are AC main supply 230 volts 50 hertz, step down transformer, rectifier, filter, regulator, tool. AC main supply 230 volts 50 hertz. Worldwide accepted standard line voltage specifications are 115 volts 60 hertz and 230 volts 50 hertz. In India, we adapted AC power transmission of 230 volts and 50 hertz. So ముందుగా మనకు ఏసీ సప్లైలో ఏసీ అంటే పవర్ అనేది ఏసీ రూపంలోనే జనరేట్ చేయబడుతుంది, ట్రాన్స్మిట్ చేయబడుతుంది, డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది అని నేర్చుకున్నాం కదా. సో మన ఇళ్లలోకి వచ్చేది కూడా ఏసీ కాబట్టి అది ఎంత వస్తుంది? 230 volts 50 hertz వస్తుంది. వరల్డ్ వైడ్ గా రెండు రకాలు ఉన్నాయి. 150 volts 60 hertz కొన్ని కంట్రీస్ లో యూజ్ చేస్తారు. మన ఇండియాలో మాత్రం 230 volts 50 hertz ఉపయోగిస్తాం. సెకండ్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. The transformer is used to step up or step down, usually to step down the supply voltage as per need of the electronic devices and circuits to be supplied by the DC power supply. It can provide isolation from the supply line and important safety consideration. రెండో బ్లాక్ వచ్చేసి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. అంటే మన బ్లాక్ డయాగ్రామ్ లో మొదటిగానే చూపించాం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే జనరల్ గా రెండు రకాల ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. స్టెప్ అప్ ఉంటాయి, స్టెప్ డౌన్ ఉంటాయి. కాకపోతే మనం జనరల్ గా ఎలక్ట్రానిక్ డివైసెస్ లో స్టెప్ డౌన్ నే ఉపయోగిస్తాం. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, లైన్ కి డైరెక్ట్ గా మనం ఏసీ లైన్ కి కనెక్షన్ లేకుండా త్రూ మనం ట్రాన్స్ఫార్మర్ నుండి తీసుకుంటాం. అండ్ థర్డ్ వన్, రెక్టిఫైర్స్. The device which converts alternating current AC to direct current DC is called a rectifier. There are three types of rectifiers used in power supplies. They are half wave rectifier, full wave rectifier, center tap, third bridge rectifier. Rectifier అనగానే ఇదేం చేస్తుంది, మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ ని డైరెక్ట్ కరెంట్ గా మారుస్తుంది. బ్లాక్ డయాగ్రామ్ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇవి మూడు రకాలు ఉన్నాయి. అందులో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనేది ఒకటి, ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ రెండు ఉంటాయి. ఒకటేమో సెంటర్ ట్యాప్, ఇంకోటేమో బ్రిడ్జ్. సో మనం ముఖ్యంగా ఇక్కడ మూడు రెక్టిఫైర్ చదువుతాం. ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. వాట్ ఈస్ రెక్టిఫైర్? Rectifier is a device which converts alternating current to direct current. There are three types of rectifiers. One is half wave rectifier, full wave rectifier and bridge rectifier. Filters. A filter circuit is one which filters the pulsating positive half cycle into DC voltage. The DC voltage obtained at output is with ripple. The types of filter circuits are capacitor input filter, inductor filter, capacitor inductor filter or LC type, capacitor inductor capacitor filter or T type or Pi type filter. ఫిల్టర్ అనేది రెక్టిఫైర్ అవుట్పుట్ లో ఉన్నటువంటి పల్సేటింగ్ సిగ్నల్ ని పూర్తిగా తొలగిస్తుంది. ఈ ఫిల్టర్స్ అనేవి 4 రకాలు ఉన్నాయి. కెపాసిటర్ ఇన్పుట్ ఫిల్టర్, ఇండక్టర్ ఫిల్టర్, కెపాసిటర్ ఇండక్టర్ ఫిల్టర్, కెపాసిటర్ ఇండక్టర్ కెపాసిటర్ ఫిల్టర్ ఆర్ పై ఫిల్టర్ ఆర్ టీ ఫిల్టర్. నెక్స్ట్, రెగ్యులేటర్స్. The regulator is one in which it gives output constant DC voltage. Types of regulators are Zener regulator, IC regulators. ఈ రెగ్యులేటర్ ఏంటంటే అవుట్పుట్ అనేది చాలా కాన్స్టెంట్ గా ఉండేటట్టుగా ఉపయోగపడుతుంది, ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఉండేటట్టుగా. సో టైప్స్ ఆఫ్ రెగ్యులేటర్స్ ఏంటంటే, కొన్ని రెగ్యులేటర్స్
జీనర్ డయోడ్ యూజ్ చేస్తారు, వాటిని జీనర్ రెగ్యులేటర్స్ అంటారు. కొన్ని ఐసీస్ యూజ్ చేస్తారు, వాటిని ఐసీ రెగ్యులేటర్స్ అంటారు. నెక్స్ట్, లోడ్. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇన్ విచ్ ఇట్ టేక్స్ ఏ DC power in generally known as load. The loads are three types: resistive load, capacitive load, inductive load. The load అంటే ఏంటంటే మనము దేనికైతే ఇస్తామో దాన్ని లోడ్ అంటాం. ఇది ఎలక్ట్రానిక్ అప్లయన్స్ కి ఇస్తామంటే టీవీ కానీ కంప్యూటర్ కానీ దాన్ని లోడ్ అంటాం. ఈ లోడ్స్ కూడా 3 రకాలు ఉంటాయి. అది రెసిస్టివ్ లోడ్ కావచ్చు, కెపాసిటివ్ లోడ్ కావచ్చు, లేదా ఇండక్టివ్ లోడ్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఆల్రెడీ మనం రెక్టిఫైర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. రెక్టిఫైర్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ని డైరెక్ట్ కరెంట్ గా మార్చేది. అవి 3 రకాలు ఉంటాయి అనుకుంటే నేర్చుకున్నాం. అవి ఏంటంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ సెంటర్ ట్యాప్, అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. సో we already learned the rectifier circuits. Rectifiers are the devices which converts alternating current into direct current. So already discussed that there are 3 types of rectifiers. One is a half wave rectifier, second full wave rectifier using center tap transformer, and the third one is full bridge rectifier. So munduga half wave rectifier. Half wave rectifier consists of single diode which connect in series with the AC source. When the positive half cycle comes to the diode, it comes in forward bias and acts as a closed switch. In this situation, the forward current or voltage comes as an output. Now, when the second half cycle comes to the diode, it comes into a reverse bias and it acts as open switch. Hence, negative half cycle of AC component is blocked. చూసినట్టయితే ఇది బ్లాక్ డయాగ్రామ్. ఇది బ్లాక్ డయాగ్రామ్. ఈ బ్లాక్ డయాగ్రామ్ లో ఈ పార్ట్, మీరు కర్సర్ ని చూడండి, పార్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్. మనం ఏ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేద్దాం అనుకున్నాం? జనరల్ గా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ మనం ఏసీ ఇన్పుట్ అంటే మన ఇళ్లలో వచ్చే 230 volts 50 hertz మనం ఇక్కడ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి మనకు కావలసినటువంటి వోల్టేజ్, జనరల్ గా ఎలక్ట్రానిక్ వాటికి తక్కువ వోల్టేజ్ అవసరం ఉంటుంది కాబట్టి అది 12 volts కావచ్చు లేదా 9 volts కావచ్చు, మనం కావలసినటువంటి వోల్టేజ్ ఇక్కడ పొందవచ్చు. కాకపోతే అది కూడా ఏసీలోనే ఉంటుంది. ఈ ఏసీ కాంపోనెంట్ వచ్చి ఈ ఏసీని మనం ఈ డయోడ్ ఇస్తాం. ఇది డయోడ్ యొక్క సింబల్. ఇది ఆల్రెడీ మీరు ఫస్ట్ చాప్టర్ లో నేర్చుకున్నారు డయోడ్ అంటే ఏంటో. సో ఈ డయోడ్ కి మనం ఇచ్చిన తర్వాత ఈ డయోడ్ అవుట్పుట్ అనేది ఈ రెసిస్టర్ కి కనెక్ట్ చేయబడింది. సో సప్లై ఇచ్చాం, ట్రాన్స్ఫార్మర్ ద్వారా అవుట్పుట్ ఏసీ తగ్గించి వచ్చింది. తగ్గించినటువంటి ఏసీ మనము రెక్టిఫైర్ కి ఇచ్చాం. ఇచ్చినట్టు ఏంటంటే సపోజ్ మనం దీన్ని ఇన్పుట్ వేవ్ ఫామ్ అనుకున్నాం. ఇది ఇన్పుట్ వేవ్ ఫామ్. ఈ ఇన్పుట్ వేవ్ ఫామ్ లో పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకోండి. పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎప్పుడైతే దీనికి వస్తుందో ఈ డయోడ్ సింబల్ లో ఈ యారో మార్క్ ఉన్నది ప్లస్, ఈ బార్ వచ్చేసి నెగటివ్. కాబట్టి ఈ యారో మార్క్ ఉన్నది ప్లస్. ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎప్పుడైతే ఇస్తున్నామో ఈ పాజిటివ్ ఈస్ కనెక్టెడ్ టు ప్లస్, కాబట్టి దీన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. డయోడ్ ని మనం 2 రకాలుగా కనెక్ట్ చేస్తామని నేర్చుకున్నాం. ఒకటి ఫార్వర్డ్ బయాస్, ఇంకోటి రివర్స్ బయాస్. సో ఈ ఫార్వర్డ్ బయాస్ లో అంటే ఎప్పుడైతే పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చిందో ఆ పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్ లో కనెక్ట్ చేయబడుతుంది అనమాట. ఫార్వర్డ్ బయాస్ లో ఏమవుతుంది? డయోడ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఓపెన్ స్విచ్. ఓపెన్ స్విచ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ యాజ్ ఇట్ ఈజ్ గా బయటకి వచ్చేస్తుంది. అది లోడ్ ద్వారా బయటకు వస్తుంది. అంటే మనకి ఇది అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది? నెగిటివ్ హాఫ్ సైకిల్. నెగిటివ్ హాఫ్ సైకిల్ అప్పుడు ఇక్కడ వచ్చే నెగిటివ్ దేనికి కనెక్ట్ చేయబడుతుంది? పాజిటివ్ కనెక్ట్ చేయబడుతుంది. సో వెన్ డయోడ్
positive terminal is connected to negative of the battery, then what happens? Say that it is in రివర్స్ బయాస్ అనమాట. రివర్స్ బయాస్ లో ఏమవుతుంది? డయోడ్ క్లోజ్డ్ స్విచ్ లాగా పనిచేస్తుంది. క్లోజ్డ్ స్విచ్ లాగా పనిచేస్తుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్ బయటకి రాదు. కాబట్టి ఆ నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది ఇక్కడనే బ్లాక్ చేయబడుతుంది. బ్లాక్ చేయబడి ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ అనేది మనకు అవుట్పుట్ లో వచ్చినా రాలేదు. అగైన్ మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్. పాజిటివ్ హాఫ్ సైకిల్ మళ్ళీ ఏమవుతుంది? ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. మళ్ళీ రెసిస్టర్ ద్వారా మనకు అవుట్పుట్ వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది. నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుతుంది? మళ్ళీ డయోడ్ రివర్స్ బయాస్ అవుతుంది. కాబట్టి మనకి అది బ్లాక్ అయిపోతుంది. ఈ విధంగా రెక్టిఫైర్ లో ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మాత్రమే బయటకి వస్తాయి. అన్ని నెగిటివ్ హాఫ్ సైకిల్స్ అన్నిటిని కూడా ఈ డయోడ్ బ్లాక్ చేస్తుంది. అందుకనే ఆల్మోస్ట్ ఏమవుతుంది? ఇప్పుడు నెగిటివ్ సైడ్ లేదు, ఓన్లీ పాజిటివ్ సైడ్ వచ్చేసింది అని అంటే ఇది ఆల్మోస్ట్ డైరెక్ట్ కరెంట్. కాకపోతే దీనిలో ఏసీ కాంపోనెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అంటాం, లేదా రిపుల్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటాం. సో ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వెన్ డయోడ్ ఈస్ connected to positive half cycle of the battery, when it is positive half cycle, then diode will be forward bias and you get it acts as a open switch, and what the input is given, the same output will be obtained at the load. And in the reverse, in the negative half cycle, when the input is negative half cycle, then diode will be in reverse biased. When diode reverse bias, it acts as a closed switch and it blocks the negative half cycle. We won't get any output. This process repeats. So only positive half cycles will be obtained at the load. RMS value. It measures the AC content in the output pulsating DC voltage. RMS value means root mean square value, that is square root of mean value square. Vrms equal to Vm by 2. In the case of current, Irms equal to Im by 2. RMS value అంటే root mean square value అంటాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ వాల్యూస్ యొక్క స్క్వేర్. ఇది దేన్ని కొలుస్తుంది? దేనికంటే ఇది ఇట్ మెజర్స్ ద ఏసీ కాంటెంట్ ఇన్ ది అవుట్పుట్ పల్సేటింగ్ డిసి వోల్టేజ్. నెక్స్ట్ యావరేజ్ వాల్యూ. మెజర్ ఆఫ్ డిసి కాంటెంట్ ఇన్ ది అవుట్పుట్ వోల్టేజ్. RMS వాల్యూ ఏమో మెజర్ ఆఫ్ ఏసీ కాంటెంట్ ఇన్ ది అవుట్పుట్ వోల్టేజ్. The measure of DC content in the output voltage. Average value of half wave rectifier is Vm by pi. Peak inverse voltage. Maximum voltage a diode can withstand during reverse bias is called peak inverse voltage. Then simple ga PIB antam. That's equal to Vm. ఏంటంటే రివర్స్ బయాస్ లో ఎంత వోల్టేజ్ వరకు అయితే డయోడ్ తట్టుకోగలుగుతుందో దాన్ని పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటాం. ఆ వోల్టేజ్ కన్నా ఎక్కువైనట్టయితే అది పాడైపోయే అవకాశం ఉంటుంది. ఎఫిషియన్సీ. ద రేషియో ఆఫ్ DC power output to the applied input AC power is known as rectifier efficiency, denoted by neta. Neta equal to PDC by PAC, that's equal to 40.6%. ఎఫిషియన్సీ ఏంటంటే DC పవర్ అవుట్పుట్ కు మరియు AC పవర్ ఇన్పుట్ కు నిష్పత్తినే మనము ఎఫిషియన్సీ అంటాం. దాన్ని నీటాతో సూచిస్తాం. P అంటే పవర్ DC, PAC అంటే పవర్ AC, PDC by PAC అంటే అవుట్పుట్ పవర్ DC అవుట్పుట్ లో ఉంటుంది కాబట్టి DC పవర్ అవుట్పుట్, ఇదేమో AC పవర్ ఇన్పుట్. ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ DC పవర్ అవుట్పుట్ టు AC పవర్ ఇన్పుట్. ఎంత ఉంటుందంటే 40.6% ఉంటుంది హాఫ్ వేవ్ రెక్టిఫైర్. రిపుల్ ఫ్యాక్టర్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. Ripple is the unwanted AC component remaining
when converting the AC voltage waveform into DC waveform. The ripple factor is the ratio between the RMS value of the AC voltage and the DC voltage of the rectifier. The value of ripple factor is 1.21. The formula for ripple factor is ripple factor gamma equal to under root of IRM square minus IDC square by IDC. That's equal to under root of VRM square minus VDC square by VDC. రిపుల్ ఫ్యాక్టర్ అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ లో రిపుల్ కలిగి ఉంటుంది అనుకుంటున్నాం కదా మనం. ఆ రిపుల్ అది అన్వాంటెడ్ ఏసీ కాంపోనెంట్. సో రిపుల్ ఈస్ ది అన్వాంటెడ్ ఏసీ కాంపోనెంట్ రిమైనింగ్ when converting the AC voltage waveform to DC waveform. ఈ రిపుల్ ఫ్యాక్టర్ అనేది ఏంటి అంటే RMS వాల్యూ ఆఫ్ AC వోల్టేజ్ కు DC వోల్టేజ్ కి మధ్య నిష్పత్తి. This is the ratio between RMS value of AC voltage and DC voltage of the rectifier. ఇది ఎంత ఉంటుందంటే the value of ripple factor is 1.21 ఉంటుంది. The formula for ripple factor ఏంటంటే ripple factor ని మనం గామాతో సూచిస్తాం. That's equal to under root of IRM square minus IDC square. అంటే IRMS square minus IDC square by IDC. ఇది ఎప్పుడైతే మనం కరెంట్స్ ని కన్సిడర్ చేస్తాం. అదే వోల్టేజెస్ ని కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుందంటే under root of VRM square minus VDC square by VDC. Next, full wave rectifier, center tap. Block diagram of full wave rectifier. This one is the block diagram of full wave rectifier. So, ఇందులో ముందుగా AC ఇన్పుట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ కి ఇస్తాం. ఇక్కడ చూడండి ఇది సెంటర్ ట్యాప్ అని ఎందుకు అన్నామంటే ఇది ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా. జనరల్ గా ట్రాన్స్ఫార్మర్ లో నార్మల్ ట్రాన్స్ఫార్మర్ లో 2 ఇన్పుట్స్ ఉంటాయి, 2 అవుట్పుట్స్ ఉంటాయి. 2 ఇన్పుట్స్, ఈ వైండింగ్ ని ప్రైమరీ వైండింగ్ అంటాం, ఈ వైండింగ్ వచ్చేసి సెకండరీ వైండింగ్ అంటాం. ఇవి రెండు ఇన్పుట్ టెర్మినల్స్, అవుట్పుట్ టెర్మినల్స్ ఇవి రెండు ఉంటాయి. ఇవి సాధారణంగా ఉండేటువంటి ట్రాన్స్ఫార్మర్. కానీ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ లో ఇంకొక టెర్మినల్ ని మనం కనెక్ట్ చేస్తాం ఇక్కడ మిడిల్ లో. చూడండి ఇప్పుడు ప్రైమరీ సెకండరీకి 1, 2, 3 టెర్మినల్స్ ఉన్నాయి. సో దీన్ని మనం సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఇంకా ఫుల్ వేవ్ రెక్టిఫైర్ లో మనం హాఫ్ వేవ్ రెక్టిఫైర్ తో కంపేర్ చేసినట్టయితే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో మనం ఓన్లీ 1 డయోడ్ ని యూజ్ చేస్తాం, కానీ ఇందులో 2 డయోడ్స్ యూజ్ చేస్తున్నాం. ఇంకా దానికి దీనికి డిఫరెన్స్ ఓన్లీ ఇందులో 2 డయోడ్స్ యూజ్ చేస్తాం, అందులో 1 డయోడ్ యూజ్ చేస్తాం. So this is the block diagram of full wave rectifier, center tapped. So what is center tapped means? In normal transformer there are only 2 inputs, 2 outputs in normal transformer, whereas in center tapped transformer there is another output in the middle. So this one is primary winding and this one is secondary winding. To the secondary winding at the middle there is another terminal, so there will be 3 terminals in the output. This transformer is called center tap transformer. That's why this full wave rectifier is called center tap full wave rectifier, and only 1 diode used in half wave rectifier, whereas in full wave center tap rectifier we are using 2 diodes. Part 2 will be continued in next session. Thank you.